అంశాలను అనేది మీరు మనం చెప్పదలుచుకుంటే ఒక 2-3 నిమిషాల్లో చెప్పండి. బీసీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి తీసుకురావాల్సినటువంటి అంశాలను మేము చేసే ప్రతి చెప్పే ప్రతి నోట్ చేసుకుంటాము. మీ రిప్రజెంటేషన్ కూడా పూర్తిగా అనేది మేము చదువుతాము. దాని మాట కూడా మేము పడేస్తూ ఇప్పుడు ఒక్కొక్కరుగా మీరు వచ్చేసేసి టోకెన్స్ ఇష్యూ చేశారనుకుంటారు. అయితే మా విజ్ఞానం ఏంటి సార్ అంటే వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ కు తెలంగాణ రాష్ట్రంలో మేము బీసీడీ నందు వీరశైవ లింగాయత్ ఆబ్లిక్ लिंगबलिका कोषांशनामो और इसमें हमने ये आपसे दरखास्त की है कि मुल्क में बसने वाले कम्युनिटी తర్వాత ఈ అన్యాయం జరిగింది. ఇద్దరికి సమానమైన దాని ప్రత్యేక అది మినహాయింపులు దొరుకుతాయి. అరే అన్న చెయ్యి అన్న का हिस्सा 14% मुसलमान यहाँ पर आबाद रहते हैं साहब, और उसमें अगर बीसी कैटेगरी में जिन मुसलमानों को ऐड किया गया है, बीसी कैटेगरी में जिन मुसलमानों को ऐड किया गया, अगर उनकी आबादी देखेंगे तो उसका 10% हिस्सा इस रियासत 12% हिस्सा रियासत में लोग बसते हैं। अभी हुकूमत की जाने से बीसी सेंसस चल रहा है। अब आप देखिए बीसी सेंसस में भी इंशाअल्लाह आपको मालूम होगा कि बीसी बिल्कुल जगह को बिलो मॉडल जिंदगी बसर कर रहे साहब, तो ये कम्युनिटीज को भी बीसी బీసీ ఉద్యోగాలు రాలే. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చి బీసీల గొంతుకు వచ్చింది. బీసీలు కీలక పాత్ర పోషించారు. ఎందుకు చెప్తారు సార్ ఉద్యమానికి బీసీలకు ఎందుకు చెప్తారు? అవకాశం ఉంటది. దాని తర్వాతనే 50 నుండి 60 వేల వరకు జనాభా ఉంది సార్. బయటివి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, ఆటోలు నడుపుతా ఉన్నారు. तो 1-2 दिन नाम लूंगा मैं आपके सामने, जैसे कि राजेंद्र सिंह सेक्शन कमेटी मुसलमान, क्योंकि मुसलमानों को बहुत ही, हालांकि हमारा परसेंट 15% के करीब है हिंदुस्तान में पूरे। कई लोगों के इशू आए हैं, तो तकरीबन इशू जो है एक ही है। मैं ज्यादा टाइम लेना चाहता हूँ, लेकिन खास बात ये आपसे बोलना चाहता हूँ ये जो है 2016 में जो है कमीशन की रिपोर्ट है सारी, ये आपकी इजाजत हो तो सर नेक्स्ट टॉपिक नंबर 7 सर अंदर की नमस्कार सर మనం చెప్పిన రిపోర్ట్ ఏది దిగుమన రెండే మాట వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం Sir, ensure fitness and equal education environment sectors. Inclusion of other Muslim backward classes that is Sayyid, Mughal, Pathan, and Arabs in the PG category as per Article 14 and 15 of the Constitution. సహచరులకు, జిల్లా కలెక్టర్లకు, అధికారులకు తెలంగాణ ఆంధ్ర పక్షాన హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి దేశానికి సూచికగా మార్చేటటువంటి కుల గణన సర్వేను విజయవంతంగా చేస్తూ ఎవరు ఎంతమందో అంత సంపదకు హక్కుదా అది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే ఈరోజు, ఎందుకంటే మనం ప్రజాప్రతినిధులుగా బీసీలు రావాలి అంటున్నాం సార్. బీసీలకు కూడా అవకాశాన్ని కల్పించేలా సిఫారసు చేయాల్సిందిగా మా సంఘం తరఫున మిమ్మల్ని కోరుతున్నాం సార్. 4వ పాయింట్ సార్. సార్ మేము బీసీ కులానికి చెందిన వాళ్ళము ఉండి రిజర్వేషన్ తీసుకున్న సందర్భం ఉండే సార్. వాళ్ళు అనివార్య కార్యాలయాల వాళ్ళ కమిషన్ గారికి, మన చైర్మన్ గారికి,
ఈ వెనుకబడే కులాలది మన కుల జరుగుతుంది. ఈ ఎన్ని ఏళ్ళైనా కానీ కమిషన్ నేను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చారు అన్నయ్య గారు, నేను ఒకటే రాజకీయంగా ముందుకు రావాలంటే మా దళితులను ఎస్సీ జాబితాలు చేర్చాలి. ఎస్సీ జాబితాలు చేర్చాలంటే మేము ఆల్ ఇండియా కంపెనీస్ మేము కమర్షం 60 ఏళ్ల నుండి మేము మమ్మల్ని ఎస్సీ జాబితాలకు ఎస్సీ చేర్చనే మేము రాజకీయంగా ముందుకు వస్తాం. ఇంకొకటి విద్యాలయంలో కూడా చేర్చాలి కానీ వాళ్ళకి కేటాయించిన వాళ్ళ సీట్లు మాకు సంచారించాలి. అయితే ఇంటర్నెట్ 10th క్లాస్ వరకే చదువుతున్న స్టూడెంట్ చాలా మంది కదా సార్. చాలా రిక్వెస్ట్ ఆ పేరు చాలా మంది మనోళ్ళు సార్. అందరూ ఆల్మోస్ట్ 25 గ్రామాల్లోనే ఈ మా యొక్క క్లాస్ ఉంది. సరే తెలంగాణలో మా చిన్న తీసుకున్నాము, కానీ మా చేపల అయినా క్లాసులు చేస్తారండి. కంప్లీట్ మంచి శాతం ఉంది సార్. అయితే మా క్లాస్ వాటిని కూడా మీరు దృష్టిలో తీసుకోవాలి సార్. ఈ మా క్లాస్ లోపల ఈ యొక్క బీసీఐ ఉంది. వీటిలో కూడా సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రత్యక్ష అనుభవం ఉన్న పెద్దలు నిరంజన్ గారు చైర్మన్, అలాగే యువరత్నంతో కూడుకున్న అనుభవాలు ఉన్న సభ్యులు మొగ్గురు సురేంద్ర గారు, జయప్రకాష్ గారు, బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ప్రజల వినతులను ప్రత్యక్షంగా ప్రజాపాలనలో తీసుకుంటున్నందుకు. ప్రధానమైన సమస్య మా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి జిల్లా హెడ్ గా ఉన్నది కాబట్టి అనేక ప్రాంతాల నుంచి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గద్వాల నుంచి, నారాయణపేట నుంచి, వనపర్తి నుంచి, నాగర్ కర్నూలు నుంచి, అక్కడ ఉన్న అల్లంపూర్ నుంచి, కొల్లాపూర్ నుంచి, అచ్చంపేట నుంచి కూడా పిల్లలు చదువు కోసం, ముఖ్యంగా బాలికలు తమ తల్లిదండ్రులను కూడా వదిలేసి ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అన్న కాంక్షతోటి జిల్లా కేంద్రంలోకి వస్తా ఉన్నారు. ఇక్కడ మాకు ఈ సంవత్సరంలో నేను గమనించింది ఏంటంటే ప్రధానమైన సమస్య, మీ ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేయాల్సిన సమస్య ఇక్కడ హాస్టల్ సమస్య. मुसलमानों ने कई कमीशन में असामंदा डिक्लेयर करने के बावजूद भी हमारे साथ आज तक नाइंसाफी हुई, फिर भी हम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज कलेक्टर ऑफिस ज़िला महबूब नगर में इंटरनेशनल ह्यूमन राइट प्रोटेक्शन कमीशन के ज़ेर तमाम एक मेमोरेंडम पेश किया गया है। बीसी कमीशन जो महबूब नगर के जो दौरे पे आया हुआ है, हमने बीसी कमीशन के अहदेदारों से ये मुतालबा किया है कि बीसीई में खान पठान मुगल्स को इंक्लूड करने का और बीसीई में जो पिछले 4% रिजर्वेशन को उसमें इजाफा करते हुए, क्योंकि मुसलमानों की रियासत तेलंगाना में आबादी 15% तक हो चुकी है। इसलिए हम बीसी कमीशन से मुतालबा कर रहे हैं कि हमें रिजर्वेशन में ज़्यादा से ज़्यादा तहफ़्फ़ुज़ फराहम करें। बोलो जी। అస్సలాముఅలైకుం। ఈరోజు మహబూబ్ నగర్లో బీసీ కమిషన్ సందర్శించిన వేళ బీసీ కమిషన్ని కాంగ్రెస్ మైనార్టీ సెల్ తరపు నుంచి ఈరోజు వారిని ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంలో బీసీఈకి చెందిన మా ముస్లిం కమ్యూనిటీలో సెక్స్కి వారికి విద్యాపరంగా, ఆర్థిక పరంగా మరియు పాపులేషన్ సెన్సస్ పరంగా కూడా రిజర్వేషన్ని సమకూర్చాలని గౌరవ చైర్మన్ గారిని కోరడం జరిగింది. మరి అదేవిధంగా
ఓసీ కేటగిరీలో వస్తున్న పఠాన్ ఖాన్ మరియు అరబ్ చౌషులు మరియు మొఘల్ వాళ్ళందరినీ కూడా బీసీఈలో చేర్చాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ ప్రామిస్ చేశారో బీసీ సెన్సస్ చేస్తాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అదేవిధంగా ఈరోజు బీసీ సెన్సస్ జరుగుతుంది. అదేవిధంగా బీసీ సెన్సస్ చైర్మన్ గారు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళందరి నుంచి వివరణ కోరుతున్నారు. ఈరోజు సంతోషం అవుతుంది. ఏ విధంగా అయితే 4% రిజర్వేషన్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు దొరికిందో, ముస్లింలకి దొరికిందో, అదేవిధంగా ఈరోజు మనకు పాపులేషన్ పరంగా కూడా మన తెలంగాణలో ఉన్న 48 లక్షల ముస్లింలు వాటి ప్రకారంగా 12 నుంచి 15% రిజర్వేషన్ మాకు కావాలని ఈరోజు కోరడం జరిగింది. మాకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే మాకు రిజర్వేషన్ ఇచ్చింది. మరి ఈరోజు కూడా చాలా సంతోషం అవుతుంది. ఇలాంటి విచారణకు పిలిచి కమిషన్ని పిలిపించి రిజర్వేషన్ కోసం విచారణ తీసుకున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. मैं मोहम्मद इमरान कांग्रेस का वाइस प्रेसिडेंट। आज बीसी कमीशन चेयरमैन आए हुए हैं, उनका बहुत बहुत शुक्रिया अदा करते हैं। हम सुबह से बैठकर हर एक का एक इंटरव्यू ले जा रहा है और जो PS राजशेखर रेड्डी साहब 4% रिजर्वेशन दिए थे, आज हम विनोद रेड्डी साहब से भी और राहुल गांधी का भी शुक्रिया अदा करते हैं कि आने वाले दिनों में रिजर्वेशन बढ़ाकर हम मुसलमानों के लिए कामयाब बनाएं। आज महबूब नगर में बीसी कमीशन का दौरा हुआ और सारे कम्युनिटीज़ अपने अपने मसाइल का दरख्वास्त गुजारी हुई, जिसमें से बिलखुसूस महबूब नगर में सियासी, समाजी और जितने भी तबक़ात के मसाइल थे माइनॉरिटीज़ की तरफ से भी उनके सामने पेश किया गया। बिलखुसूस जिन कैटेगरीज़ को ये बाहर रखे हुए हैं उनको भी शामिल करने की, जैसे कि खान, पठान, मुग़ल, सैयद को भी ये बहुत पसमानदा हैं, इनकी तरफ भी तवज्जो करने की हमने गुजारिश की है। और इसमें खुशाइन बात ये थी कि बीसी कमीशन की तरफ से तमानियत दी गई। हमारे दरख्वास्त गुजारों में बहुत सारे इन कमियों के तरफ रोशन शनासी की। वो बिलखुसूस चेयरमैन साहब का भी शुक्र अदा कर रहे हैं कि भाई चेयरमैन साहब टाइम निकाल के माइनॉरिटी कमीशन की तरफ से जो है ना माइनॉरिटी की तरह से कमीशन को रिप्रेजेंट किया। हम सब यही चाह रहे हैं कि कमीशन से साबिक़ा कमीशन की तरह इसको हमारे दरख्वास्त गुजारी को नज़रअंदाज ना करें, इस पे बिल्कुल ख़ास तवज्जो करके हम सबको जो है ना हुकूक़ से वाबस्ता कराएँ। आज मजलिस इत्तेहादुल मुस्लिमीन ज़िला महबूबनगर की जानिब से दौरा करिंदा बीसी कमीशन के चेयरमैन व अरकान को एक तहरीरी याददाश्त पेश करते हुए मुसलमानों को दिए गए रिजर्वेशन BCE में इजाफ़ा करने और मुग़ल, अरब, सैयद और पठानों को भी इसमें शामिल करने की ख्वाहिश की गई है। और कमिश्नर को बताया गया है कि जो मुखालिफिन मुस्लिम रिजर्वेशन है वो हमेशा मुसलमानों की ज़ात के नाम पर, मज़हब के नाम पर रिजर्वेशन देने का इल्ज़ाम लगा रहे हैं। हमने कमिश्नर मुतालबा किया है कि अगर मज़हब भी अगर रिजर्वेशन में आड़े आ रही है तो मुसलमानों को पसमानदा तबक़ात के जो राशन कार्ड, वाइट राशन कार्ड होल्डर के हिसाब से माशी पसमानदा की बुनियाद पर रिजर्वेशन दी जाए। इसके अलावा कमीशन को बताया गया है कि आज किसी भी सरकारी दफ्तर में हम दौरा करते हैं, जो मुसलमान नज़र आते हैं वो मुसलमान तमाम के तमाम कंपैशनेट अपार्टमेंट के लोग हैं जो उनके वालिद वालदा के इंतकाल की वजह से नौकरी हासिल किए हैं। कोई भी मुसलमान दफातर में डायरेक्ट रिक्रूट होने वाला नज़र नहीं आ रहा है। इस वजह से भी मुसलमानों को रिजर्वेशन देना ज़रूरी है। न दफातर मुसलमान हैं न किसी और कार्रवाई इदारे मुसलमान हैं, लिहाजा कमीशन से इस बात की ख्वाहिश की गई है कि वो मुसलमानों की पसमानदगी और दफातर में उनकी नुमाइंदगी को पेश नज़र करते हुए उनको माशी पसमानदगी की बुनियाद पर ही उनको नुमाइंदगी दी जाए। कमीशन ने इस बात से इत्तेफाक किया है। तेलंगाना रियासत में
रेवंत रेड्डी साहब की क़यादत में एक बीसी कमीशन को कायम किया गया। बीसी कमीशन के चेयरमैन रेड्डी साहब, उनके मेंबर्स आज महिमा डिस्ट्रिक्ट हेडक्वार्टर पे कंबाइंड डिस्ट्रिक्ट का आज हियरिंग वो लोग ने आज शुरू की। इस हियरिंग के दौरान अलग अलग जमात के लोग, अलग अलग तबके के लोग, अलग अलग ज़ात के लोग अपने अपने मुतालबा सामने रखा। ख़ासकर मैं स्टेट माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन की ओर से, साथ ही साथ इस डिस्ट्रिक्ट के मुसलमानों के हालत की ओर से ज़हीर अख्तर, अजमत और उनकी टीम आज जैसे एक रिप्रेजेंटेशन दिए। आज मुसलमानों की जो हालत है, सिर्फ रिजर्वेशन नहीं बल्कि रिजर्वेशन के साथ साथ आज उन लोगों को सामाजिक, एजुकेशन, फाइनेंस, पॉलिटिकल, एम्प्लॉयमेंट के बारे में जैसो एक लंबा स्टडी किया जाए। और ये ज़रूरत है मुसलमानों की, आज उनकी माशी हालात है, वो माशी हालत को दूर करने के लिए, इस मुसलमानों को दूर करने के लिए इस कमीशन ज़रूर गवर्नमेंट सजेस्ट करेगा। आज बड़े अफसोस से कहना पड़ता है कि आज जो पिछड़ा हुआ मुसलमान, बिछड़ा हुआ मुसलमान, आज कुछ लोग देहातों में आज भी शेरों को से खिलाना, हाथियों को खिलाना, सांपों को पकड़ना, बिच्छुओं को पकड़ना, साथ ही साथ घर घर फिर के ऐसो मांगना, कुछ जमात के लोगों को जो काम कर रहे हैं। कुछ लोग आज भी जैसो पत्थर फोड़ काशाया समझते हैं। कुछ लोग गाँव में, देहातों में धोबी काम कर रहे हैं, हजाम काम कर रहे हैं। ये सब जैसो मैं समझता हूँ रिप्रेजेंटेशन डिटेल दिए हैं हम लोग, उसके ऐसो कमीशन स्टडी करेगा और कमीशन का अख्तियार है कि वो गवर्नमेंट को सजेस्ट कर सकते हैं और वो ऐसो डायरेक्शन दे सकते हैं कि माशी हालत को सुधारने के लिए, ख़ासकर मुसलमानों की गुर्बत दूर करने के लिए ये कमीशन काम आएगा। इतना कहते हुए मैं उम्मीद रखता हूँ कि ज़रूर ये कमीशन के सजेशन जैसो इस हालत में ज़रूर देंगे, वो हालत सुधारने के लिए काम आएगा। अस्सलाम वालेकुम। आज बीसी कमीशन का इजलास मुकर्रर हुआ कलेक्टर ऑफिस में। मैंने बीसी कमीशन से सामने रखा कि सैयद बिल्कुल गरीब होता है इंसान, और जैसा कि हिंदुओं में पुजारी होता है, ये पुजारी का बच्चा और सैयद का बच्चा पढ़ लिख कर कहाँ पर जाएंगे, जबकि हुकूमत उनको नज़रअंदाज कर देती है। तो हम इसीलिए इजलास में बोले हैं कि सैयद को सबसे पहले दिया जाए, ताकि उनको हक है, क्योंकि उन लोगों दूसरी कमाई नहीं रहती, वो मुस्तखत रहते हैं और बिल्कुल गरीब रहते हैं। उनके बच्चों के लिए अब तो हमारी ज़िंदगी हो चुकी है, जो आने वाली नस्ल है उनके लिए कुछ ना कुछ खाद ले तो हुकूमत से मिले तो बहुत बड़ी रहती बात, अच्छी रहती बात। और एक बात मैं ख़ास तौर पे कहता हूँ कि आज क्या बोलते हैं, उर्दू को सरकारी ज़बान बनाना बोल के बोलते हैं, लेकिन जो ऑफिसों में बिठाया गया है वो बच्चों को उर्दू आती नहीं। वो ऑफिसर डंगवाला तो दोंगा वाला लिख रहा, खुर्शीद को खुर्शीद भी लिख रहा, बेटे को उम्र 20 साल लिख रहा, बाप की उम्र 80 साल लिख रहा, बेटे को उम्र 20 साल लग रहा। ऐसा नहीं होना चाहिए। मैं बीसी कमीशन से गुजारिश है कि आप इंसाफ करिए, जो सैयदों के लिए एक मुकाम दीजिए ताकि उनके बच्चे भी बढ़ के आगे बढ़ सकें।